తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడాల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 మాతా మానసాదేవి అమ్మవారికి మంగళవారం నాగపంచమిని పురస్కరించుకొని వైభవోపేతంగా గో క్షీరములతో శ్రీ శాంకరీ దుర్గా పీఠం, శ్రీ చక్ర నిలయం చారిటబుల్ ట్రస్ట్, నాగమ్మ తల్లి గోశాల వ్యవస్థాపకులు నాగబాబు ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకములు నిర్వహించారు. సంవత్సరంలో ఒక్క రోజు జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి భక్తులు తప్పనిసరిగా పాల్గొని సాంప్రదాయ దుస్తులు ధరించి అమ్మవారిని సేవించి మీ ధర్మబద్ధమైన కోరికలను గోత్రం పేరు కాగితం మీద రాసి కోరికల హుండీలో వేయాలని, అలాగే ధర్మబద్ధమైన కోరికను పత్రం మీద రాసి గోశాలలో ఉన్న హోమగుండంలో వేసిన ఎడల తమ కోరికలను తీర్చే మహా కల్పవల్లి శ్రీ మాతా మానసాదేవి అనుగ్రహం సిద్ధిస్తుందని ఆయన తెలిపారు. శ్రీమాత్రే నమః. ఈరోజు ఎంతో విశేషంగా నాగపంచమి సందర్భంగా భక్తులందరితో స్వహస్తాలతో అభిషేకం చేసే భాగ్యాన్ని కింద మానసాదేవి అమ్మవారి గుడిలో కల్పించడం జరిగింది. సనాతన ధర్మ పరిరక్షణ భాగంలో ప్రతి భక్తులు కూడా సాంప్రదాయ దుస్తులతో వచ్చి లోపల అమ్మవారు సేవించుకునే భాగ్యాన్ని కలిగించడమైంది. ఇది ముఖ్యంగా హరిద్వార్లో మెయిన్ పీఠం అమ్మవారి సిద్ధపీఠం మానస అమ్మవారు. ఆ విధంగానే కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అమ్మవారు వచ్చి జయదుర్గ అమ్మవారు. వైద్యనాథ క్షేత్రంలో అమ్మవారి హృదయస్థానం పడిన ప్రదేశంలో జయదుర్గ అమ్మవారిగా వెలిశారు. ఆ అమ్మవారిని ప్రతిరూపంగా ఇక్కడ మనం ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్ర వారి చేతుల మీదుగా పూజించబడిన అమ్మవారు జయదుర్గ అమ్మవారు. ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం, గోసేవ, నిత్యం గోసేవ జరుగుతూ ఉంటుంది. కావున అందరూ కూడా వచ్చి తరించవలసిందిగా కోరుతున్నాం. 2007 నుంచి కూడా అమ్మవారు ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉంది. కాకపోతే ఒక 3 సంవత్సరాలు అయిందండి ఈ పెద్ద ప్రాంగణం ప్రతిష్ఠ జరిగి. నేనే చేస్తుంటాను. ఇప్పుడు దీని నిమిత్తం ఈ 2005వ సంవత్సరంలో శ్రీ శాంకరీ దుర్గా పీఠం చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఒక పబ్లిక్ NGO స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ అది కూడా సర్వీస్ కార్యక్రమాలు జరుగుతుంటాయి. దానిలో భాగంగానే ఈరోజు అందరికీ కూడా వచ్చిన పాలు అన్ని ఇచ్చి వాళ్ళతో భక్తులందరి చేతితో అభిషేకం చేయించడం జరిగింది. ఇక్కడ నిత్యం కూడా కైంకర్యాలు చాలా దివ్యంగా జరుగుతుంటాయి. వీరందరూ కూడా వచ్చి ప్రతి మంగళవారం పారాయణ చేస్తుంటారు. ప్రతి మంగళవారం అన్నదానం జరుగుతుంది. నిత్యం గోసేవ. ఎవరైనా భక్తులు వచ్చి సేవించుకుని తరించవలసిందిగా కోరుతుంది. సంతానం లేని వారికి సంతానం కలగజేసి, అలాగే ఆయుర ఆరోగ్య ప్రదాత ఎవరయ్యా అంటే నాగదేవతే. ఈ యొక్క ఆరోగ్యాన్ని ప్రసాదించేది కూడా ఆవిడే. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా నాగపంచమి రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ యొక్క తల్లిని ఆరాధించి పూజా కార్యక్రమాలు ఆచరించి ఆ తల్లిని ఎవరైతే సేవిస్తారో వారికి సకల సౌభాగ్యాలు కలిగి ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటాయి. అలాగే గాడాల గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా యథావిధిగా పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఎంతో విజయోత్సవాన్ని సాధిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరూ కూడా పొందుతూ ఉన్నారు. అటువంటి కార్యక్రమాన్ని విశేషంగా దగ్గరుండి జరిపించేది నాగబాబు గారు. అలాగే ఇతర భక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉన్నారు. ఓం నమః శివాయ.
నమః